1 ఇయర్ పూర్తి అయింది. ఈరోజు స్వామివారి కుంభాభిషేకం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా భక్తులు తిరుమలించి రామానుజ స్వామి కార్యక్రమంకి వచ్చి చాలా వైభవంగా జరిపించారు. ఎమ్మెల్యే గారు, చైర్మన్ ట్రస్ట్ బోర్డు మెంబర్ గారు భక్తులతో కార్యక్రమం బాగా జరిగింది. మన కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. కార్యక్రమం ఇంత దూరం జరిగిన దానికి అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో కుంభాభిషేకం చేయడం జరిగింది. 7 తారీఖు నాడు ఈ పూజలు స్టార్ట్ అయ్యి ఈరోజు 11 తారీఖు నాడు కుంభాభిషేకం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే, గత 35 సంవత్సరాల నుంచి ఇప్పుడే అయ్యగారు చెప్తున్నారు ఈ కుంభాభిషేకం చేయలేదు. కానీ ఈ ఆలయంలో ఈ కుంభాభిషేకం జరగడంలో ప్రధాన పాత్ర అయిన ఈ చైర్మన్ అయిన నరసారెడ్డి గారు, అర్చకులైన పెద్దవాళ్ళు చేయడం, ఈ కమిటీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళందరూ బాగా కమిటెడ్గా ఎన్నో 14 నెలల నుంచి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతటా మంచి జరగడానికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. అందరికీ ఆయు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగి రాష్ట్రం ప్రపంచ దేశంలో పోటీపడి మన నంబర్ 1గా మారే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంలో స్వామివారి ఆశీస్సులు వారిపై ఉండాలి. ప్రజలకంతా మేలు జరిగి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నా. నా ఒక అదృష్టం, నేను ఎమ్మెల్యే హోదాగా ఇక్కడికి రావడం, నేను ఎమ్మెల్యే అయినాక ఇక్కడ కుంభాభిషేకం చేయడం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఈ ఆలయం చాలా పురాతనం, సుమారు 200 సంవత్సరాల పురాతనం. చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు చాలామంది వచ్చారు. అదే కాకుండా ఇక్కడ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ స్వామివారు. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి భక్తులందరూ రావాలి, దర్శించుకోవాలని కూడా వాళ్ళందరినీ మనవి చేస్తాను. ధన్యవాదాలు.